హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, చూడండి. బ్లౌజులు ఉతకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి డ్రమ్కి ఇరుక్కుంటాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి, దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి, పార్సల్కి వచ్చినవి ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేయాలండి. ఇలా చేసి గనక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి. చూడండి, ట్రై చేసి చూడండి. ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దామండి. అల్లం మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు అలాగే పెడితే ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, శుభ్రంగా కడిగేసి తేమ మొత్తం నీట్గా తుడిచేయండి. తుడిచిన తర్వాత చూడండి, ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి, అది తీసేసుకోండి. అందులోకి ఈ అల్లం మొత్తం పెట్టేసి నీట్గా చుట్టేయాలండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చుట్టేసేయాలి. ఇలా నీట్గా నేను పొట్లంలాగా కట్టేస్తున్నానండి. నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకు అల్లం అనేది ఒక నెల రోజులు కానీ ఇలాగే ఉంటుందండి, ఫ్రెష్గా పాడవకుండా. చూడండి, ఇలా నీట్గా చుట్టేసి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, అలాంటి బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల దాకా వస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటే చూడండి, ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక అరటిపండు తీసుకున్నానండి, బాగా పండినది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైజ్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది రెండు బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను మిక్స్ చేశాను కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత చూడండి, అరటి తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి. మనం చేసిన పేస్ట్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్కి అలాగే మెడకు చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా అవుతుందండి. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. తేడా అయితే మీరే గమనియచ్చు. మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది, కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి. అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి, గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో, అక్కడ నల్లబడిపోయి ఉంటుంది. గోర్లు ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పచ్చిపాలను ఇలా బాగా మర్దన చేయాలండి. ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి, పుచ్చిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి, వాష్ చేసి చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంటాయండి. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నాను. సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు. తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి, ఇదేం అవసరం లేదు మనకు. ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు
రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా వెల్లుల్లిపాయలు ఉలవాలంటే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఎక్కువ వెల్లుల్లి కావాలి అన్నప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇలా చాకుతో ముందు భాగం ఇలా కట్ చేసేసుకొని వెల్లుల్లిని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేయాలండి. కట్ చేస్తే చూడండి సులువుగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. మనకు అసలు గోర్లు కూడా నొప్పి పెట్టకుండా ఉంటాయి. పని కూడా సులువుగా అయిపోతుందండి. ఎన్ని వెల్లుల్లి అయినా కూడా ఈజీగా ఒలిచేయచ్చు. ఇలా కాస్త కాటు పెట్టినట్లు పెడితే మధ్యకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టు అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్ని వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేసుకోవచ్చు గోర్లు నొప్పి పెట్టకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తొడమలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి. ఇందులోకి ఏదైనా పేపర్ వేసేయండి అడుగు బాగాన. ఇలా ఏదైనా ఒక పేపర్ వేసేసి ఇందులోకి పచ్చిమిర్చి అంతా వేసేసుకొని, నేను ఇక్కడ అడుగు బాగాన ఒక పేపర్ వేసేసాను. పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకొని పైవైపు కూడా ఒక పేపర్ పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనము వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాము. ఇలా ఒలుచుకొని ఇలాంటి కాడలు పడేస్తూ ఉంటాం కదా, ఇలాంటి కాడలు పడేయకండి. మనము పప్పులు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, కందిపప్పు కానీ అలాగే ఏవైనా పప్పులు కానీ ఎక్కువగా తెచ్చినప్పుడు ఇందులోకి ఇలాంటి కాడలు పెట్టేస్తే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇలా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అయితే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు మనకు వాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లోకి ఇలా క్యాబేజ్ అయితే పెట్టేసి గాలి అనేది తీసేయాలండి. మొత్తం ఇలా హెయిర్ అంతా తీసేసి ఇలా టైట్గా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఇలా చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఇంకొక చాకు సహాయంతో ఇలా రుద్దుకోవాలండి. ఇలా చాకుని బాగా ఇలా రుద్దినట్టు చేస్తే మనకు షార్ప్ అవుతుందండి చాకు అనేది. అలాగే ఈ చాకును కూడా అలాగే రుద్దుకుంటే మనకు 2 చాకులు కూడా బాగా షార్ప్ అవుతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మనము ఇలా ఎక్కువగా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఇలా ముందు భాగము అలా వెనక భాగము ఇలా కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా, వీటిల్ని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి, వీటిల్ని పడేయకండి. ఇలా చేసి చూడండి, చాలా బాగా మనకు పనికొస్తాయండి. చూసారు కదా, నేను మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ తీసి పెట్టుకున్నానండి పక్కన. వీటిని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదండి మనకు, అవి పడేయకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఒక పేపర్లో ఇలా పెట్టి మెత్తగా దంచుకోవాలండి. ఇలా బాగా పౌడర్లా అయిపోవాలి. అలా మెత్తగా బాగా దంచుకోవాలి. ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్లా చేసుకున్నాను. ఈ ఆనియన్ పొట్టు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాగా ఇలా ఉదిరించుకోవాలండి. అన్ని పొట్టులకు ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తానండి. మనకు ఇంట్లో బల్లులు కానీ బుద్ధింకలు కానీ చీమలు కానీ ఎక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం అయితే వేసుకున్నాను. అలా పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లో బల్లులు కానీ బుద్ధింకలు కానీ చీమలు కానీ రావండి. ఎక్కువ స్టవ్ కాడ తిరుగుతూ ఉంటాయి కదండి నైట్లో, ఇలా పెట్టేసుకోవాలండి. ఇది నైట్ పూటలో చేసుకోవాలండి. ఇలా మనకు బుద్ధింకలు అనేవి అస్సలు రావు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకి బుద్ధింకలు ఇంట్లోకి రావండి. చూసారు కదా, మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సింక్లో కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలినవి సింక్ కింద ఉంటాయి కదండి, మనకు బుద్ధింకలు ఎక్కువ వస్తూ ఉంటాయి సింక్ కింద, అక్కడ కూడా పెట్టేసుకోవాలండి. అలా
మనము ఒక్కొక్కసారి ఇలా పల్లీలు అయితే ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు త్వరగా చెడిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి నేను పల్లీలని. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి పెడితే మనకు పల్లీలు చెడిపోకుండా ఉంటాయి, అలాగే పులుగు కూడా పట్టవండి. ఇలాంటి వేస్ట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి ఇంట్లో, అలాంటిది ఒకటి తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి బ్యాగ్ లేకపోతే టిష్యూ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో పౌడర్ వేసుకుంటున్నానండి. పౌడర్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనకి ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండి ఇంట్లో, వాటిని అయితే ఇలా వేసేసుకోవాలి. దీన్ని మనము ఇలా పట్టు చీరలు అయితే ఎప్పుడో ఒకసారి, సంవత్సరంలో ఒకసారి 2 సార్లు యూస్ చేస్తాం కదండి. అందుకు దీన్ని ఇలా చీర మధ్యలో పెట్టి బీరువాలో పెట్టేసుకుంటే మనకు ఘాటుగా కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఉంటుంది కదండి, అది అస్సలు రాదండి. మీకు కనుక టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. దాంట్లో కాస్త పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1 స్పూన్ అంతా పౌడర్ వేసుకున్నానండి. కంఫర్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సాఫ్ట్ టచ్ చేసుకుంటున్నాను. కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ కూడా వాడుకోవచ్చు. ఒక 1 స్పూన్ అంతా కంఫర్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి. పౌడరు కంఫర్ట్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాటన్ తీసుకున్నానండి, దాంట్లో డిప్ చేయాలండి. కాటన్ బాగా అందులో తడిచేలా ఇలా చూసుకోవాలండి. ఇలా నీట్గా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నీట్గా ఇలా తడిచింది కదా కాటన్, ఇలా తడవాలండి. దీన్నైతే మనం వాషింగ్ మిషన్లో డైలీ అయితే బట్టలు ఉతుకుతూ ఉంటాము. ఆ తడి వల్ల అది ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి, మూత పెట్టి పెట్టేసేయడం వల్ల. దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టి ఇలా మూత పెట్టేయాలండి. మళ్ళీ మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దాన్ని అయితే ఇలా బయట తీసేసి బట్టలు అయితే వాష్ చేసుకోవాలండి. బట్టలు వాష్ అయ్యాక మనము బట్టలు తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని వాషింగ్ మిషన్లోనే పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఈ టిప్ మీకు నచ్చింది. అలాగే ఇలా రాత్రి వేళల్లో మనం గిన్నెలన్నీ కడిగేసాక ఇలా కాస్త పౌడర్ అయితే చల్లుకోవాలండి. ఇలా పౌడర్ వేస్తే మనకు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ స్మెల్కు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.